1 వీక్ వరకు ఇంటికి వెళ్తున్నాడు. అది కూడా అఫీషియల్ ట్రిప్ కాదు, అన్అఫీషియల్ ట్రిప్ అనమాట. నీ లైఫ్ బాగుందిరా హరి, జాలీగా ఇంటికి వెళ్తావు. మామ రేపటి నుంచి నువ్వు ఉండవు, అప్పుడు కర్రీ ఎవరు చేస్తారు? మళ్ళీ వంట వండి చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. ఎప్పటి నుంచో అనుకున్న ప్రోడక్ట్ అయితే ఫైనల్ నా చేతిలో ఉంది. హై గైస్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే టైం వచ్చి 11 అవుతుంది మామ, 11:30 అవుతుంది అని చెప్పాలంటే. సో ఈ రోజు కూడా కోయంబత్తూరులోనే ఉన్నాం అనమాట. ఈ thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, హరి మనం వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనమాట కొన్ని రోజులకి. ఎన్ని రోజులు రా? 1 వీక్ వరకు ఇంటికి వెళ్తున్నాడు. అది కూడా అఫీషియల్ ట్రిప్ కాదు, అన్అఫీషియల్ ట్రిప్ అనమాట. ఇద్దరు చేయాల్సిన పని నేను ఒక్కడిని చేయాలా? ఏదైనా మావా. సో మామ వెళ్ళబోయే ట్రైన్ వచ్చి శబరి ఎక్స్ప్రెస్ అనమాట. ఎన్ని గంటలకు కదా కోయంబత్తూరులో? 3:40కి కోయంబత్తూరు నుంచి నెల్లూరులో వాడు దిగేసరికి మిడ్ నైట్ ఒక 2-3 అయిపోద్ది అనమాట. కరెక్ట్ గా 10 hours జర్నీ. ఏంది టమాటా కర్రీయా? ఎగ్స్ కూడా తెచ్చా. రైస్ కుక్కర్లోనే బాయిల్ చేసేస్తున్నారు మన హెవీగా. అదే అవును, ఇంటి నుంచి వస్తా ఇండక్షన్ కొనుక్కొని రాకూడదా? ఆడ తక్కువలో ఉంటాయి. వస్తా ఇండక్షన్ తీసుకొచ్చేసి, అది మేలు కదా. ఆ పని టమాటాలు కూడా కట్ చేసాడు మామ కర్రీకి, అలానే ఎగ్స్ కూడా బాయిల్ అవుతున్నాయి అనమాట. సో ఈరోజు మనకి టమాటా కర్రీ, ఆనియన్స్ కూడా రెడీ. ఇంకా స్టార్ట్ చేయడమే లేట్. ఇది చూడండి మామ, ఎంత చిన్న గుడ్లో. రే ఎంత గుడ్డు హరి? ఒకటి బిల్లివలో నీకా అసలు చూడ కంపారిటివ్లీ ఇది చాలా చిన్నది అనమాట. ఇది పెద్దది ఉంది మళ్ళీ, మరీ బుడ్డి. సో టమాటా ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మామ. అండ్ ఆల్సో వైట్ రైస్ అనమాట. తినేసి హరికి బాయ్ చెప్పేస్తే వాడు వెళ్ళిపోతాడు జాలీగా. వారం 10 రోజులు రాడనమాట. 10 రోజులు అని చెప్పావు ఇందాక. చాలా రోజులు లాస్ట్ టైము గుజరాత్ లో చేసావు. వచ్చిందే బా, అన్నం కాలుతుందిరా నాయన. వేడి గుంట కాలకుండా అంటావు మామ. రేపటి నుంచి నువ్వు ఉండవు, అప్పుడు కర్రీ ఎవరు చేస్తారు? బా ఎన్ని రోజులు పాప? మొన్న కదా తినిందే, నిన్ననే తినింది. మొన్న తినింది అంతే. బా అదే కరెక్ట్ అనుకో. ఎందు మామ మళ్ళీ వంట చేసి వెళ్ళిపోతున్నావు నువ్వు. రోజు ఫోటోలు పెడతా ఉండ తప్పనిసరిగా. నిన్న ఇద్దరం కొల్లపురం ఏరియాలో బండి ఆగడానికి ముందే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పనిచేయకుండా నువ్వు అడ్డు పడతావు ఏంటయ్యా? ఏం జరుగుతోంది ఇక్కడ? ఏ ఊరు మీ అందరిది? నిన్నేం చేయలేదురా మేము. ఆయన నిన్న బట్టలు ఉతికమ్మావా, వాడు ఒక ఫ్యాంట్ ఈరోజు ఆరేసి తీసుకోవడానికి వస్తే ఇక్కడ ఇరుక్కుపోయింది అనమాట. డోరా ఎవరా మీకు ఉద్యోగాలు ఇచ్చింది? డోరా ఏం పేరు? తీసుకోరా రే, కర్రే ఉన్నా. ఒకసారి వేసావు కదా దిన్నే. చూసుకున్నా కాబట్టి సరిపోయింది, పోయి ఉంటది. పట్టుకోరా దాన్ని. నీ లైఫ్ బాగుందిరా హరి, జాలీగా ఇంటికి వెళ్తావు. నన్ను ఒక్కని వదిలేసి వెళ్ళిపోతావు. మరి 100 సార్లు 101 సార్లు కూడా చెప్తాం రా, నిజం కాబట్టి. ఏమావా రెడీ అంతా? మంచి జమ్ రెడీ అయిపోయావు బ్లాక్ షర్ట్ వేసుకొని. సరే అయితే ఎంజాయ్ చేయి. అర్జెంట్ అని పిలవంగానే వచ్చేసేయ. యాడ్ చెప్పాక. సో హరి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఒక వారం 10 రోజులకి అయితే రాడు. మా కంపెనీలో ఇదే అనమాట బెనిఫిట్. మేనేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా వెళ్ళేసి ఇంటికి అన్అఫీషియల్గా వెళ్ళేసి వస్తూ ఉండొచ్చు. నేను అట్లనే ఒక 2-3 times వెళ్ళాను. సో మాకేదేమో కొత్తగా అలవాటే. ఇక్కడ వరకు మాత్రం కొంచెం మేనేజ్ చేసుకుంటే చాలు, ఎవరు ఏమి డిస్టర్బెన్స్ ఏముండదు. మనకి హ్యాపీగా ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. అలా హరి వెళ్ళి ఒక 2 నిమిషాలు కాలేదు, అప్పుడే అమెజాన్ నుంచి డెలివరీ వచ్చింది అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకున్న ప్రోడక్ట్ అయితే ఫైనల్ నా చేతిలో ఉంది. అది పనిగా 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి మరి 1 day డెలివరీలో తెప్పించుకున్నాను అనమాట దీన్ని అమెజాన్ లో. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఓపెన్ చేద్దాము. ఇదనమాట మన ప్రోడక్ట్. ట్రైపాడ్ అయితే ఆర్డర్ పెట్టాను.
చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, బ్లాగింగ్ చాలా ఇబ్బంది అయిపోతుందండి. అలానే ఎక్కడైనా టైం ల్యాబ్స్ లాంటి వీడియోస్ తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండింది అనమాట. సో అందుకని ఆర్డర్ పెట్టా ట్రైపాడ్. చూద్దాం ఎలా ఉందో. యూజర్ మాన్యువల్ ఇది మళ్ళీ చదవదాం. ఫస్ట్ అయితే ప్రోడక్ట్ చూద్దాం ఎలా ఉంది. ఇది చాలా మంది దగ్గర చూశాను మామ, ఇది సేమ్ ట్రైపాడ్, చాలా వెయిట్లెస్గా ఉంది. సో ఈ ట్రైపాడ్ అయితే మామ మొబైల్ లైఫ్ అనే కంపెనీ నుంచి అనమాట. నాకు వచ్చి అరౌండ్ 1600-1500 దాకా పడింది, 1500. ఇక్కడ ఒక బటన్ ఉంది కదా, అదైతే కెమెరా అనమాట. దీనికి బ్లూటూత్తో కనెక్ట్ చేసి మనం దూరం నుంచి కూడా ఫొటోస్ క్లిక్ చేసుకోవచ్చు. అంటే దీనికి మొబైల్ కనెక్ట్ చేసేసి ఇక్కడ క్లిక్ చేస్తే ఫొటోస్ ఆటోమేటిక్గా క్లిక్ అవుతాయి అనమాట. ఈజీగా 5.5 feet అయితే ఉంది. నా హైట్ వచ్చింది అనమాట ఈజీగా. ఇది కూడా పైకి లేపామంటే ఇంకా హైట్ వచ్చేస్తుంది. చూసానంత హైట్ ఉందో. కాకపోతే కొంచెం షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకేమో. అంటే మొబైల్ పైన పెట్టాక కొంచెం షేక్ అవుతున్నట్టుంది. సో పర్లేదు, మనం అంత విండోలో కూడా యూస్ చేయం దీన్ని. ఇక్కడ మొబైల్ హోల్డర్ అనమాట. అండ్ ఆల్సో హారిజాంటల్ అండ్ వర్టికల్గా కూడా షూట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్లో మనం గోప్రో లేదా ఏమన్నా కెమెరా కొనుక్కున్నా కానీ ఈ అటాచ్మెంట్తో అయితే మనం ఫిట్ చేసుకోవచ్చు ఈజీగా మన చేతిలో కూడా క్యారీ చేసేవచ్చు, లేదా బ్యాగ్లోనే ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రైపాడ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఆపేద్దాం. ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.